ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు సువార్త 6వ అధ్యాయము 23వ వచనము. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలేమనగా, ఎవరైనా కానీ దేవుని యొక్క వాక్యము నిమిత్తమై, ప్రార్థన నిమిత్తమై అనేకుల చేత నిందించబడినప్పుడు, దూషింపబడినప్పుడు దేవుని వాక్యం అంటుంది, మీ ఫలము పరలోకంలో గొప్పగా ఉంటుంది అని దేవుని వాక్యం సెలవిచ్చుచున్నది. మనల్ని దేవుని యొక్క వాక్యం నిమిత్తమై ఎవరైనా దూషించినప్పుడు, సువార్తను ప్రకటిస్తున్నప్పుడు, ఎవరైనా కానీ గేలి చేసి అవమానపరిచినప్పుడు వాటి విషయంలో మనం కృంగిపోక, అధైర్యపడక, నిరుత్సాహపడక, ధైర్యం కలిగి మరి ఎక్కువగా సువార్తను ప్రకటించుటకు మనం ముందుకు సాగాలి. దేని కొరకు అలాగ మనం సాగాలి అనంటే, మనము ఈ భూమి మీద దేవుని కొరకు ఎంత శ్రమనైతే, ఎంత అవమానమునైతే భరించుచున్నామో, పరలోకంలో దేవుడు మన కొరకు అంత గొప్ప బహుమానములను దాచిపెట్టాడు. కాబట్టి ఆయన సన్నిధిలో దాచి ఉంచినటువంటి ఆ బహుమానములు మనము పొందుకొనడానికి మనము యోగ్యులముగా ఉండు నిమిత్తము మనల్ని మనము సరిచేసుకుంటూ వచ్చినటువంటి శ్రమలను చూచి మనము సహనాన్ని కోల్పోకుండా, కృంగిపోకుండా, ధైర్యము కలిగి ఆ సువార్తను ప్రకటించే విషయంలో నిర్లక్ష్యముగా ఉండకుండా సువార్తను ప్రకటించి పరలోకంలో దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనందరము కూడా పొందుకొందుముగాక. ఆమేన్.